సమావేశాన్ని ఉద్దేశించి మీరు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు, మా సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గడి దగ్గర పనులు పెట్టి పోతుంటే మీకు ఏమైనా శివుని ఎత్తులు ఏమైనా రోషం లేదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో ఉన్నటువంటిది మన ఇంటికి ఎట్లా పోతాం, షాప్లో మనం బండి తీసుకుపోయి ఆకిట్లో పెట్టుకొని ఇట్లా పోతాం. కానీ ఇక్కడ మాత్రం గడి దగ్గర బండి పెట్టి నడుచుకుంటూ 1/2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి మన సమస్య చెప్పుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంగా మాకు ఉన్నటువంటి కౌన్సిలర్ ఉన్నారు, మా కౌన్సిలర్ తప్పకుండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా మేము తీర్మానం చేసి కలెక్టర్ గారు మాకు వద్దు చెప్పి వైఖరి మార్చుకోవాలని చెప్పేసి తీర్మానంగా మా కౌన్సిలర్ తోటి చేయిస్తామని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ మీకు తెలియజేస్తా ఉన్నా. ఏమైనా నీకు న్యాయం తెలుసా? కోర్టు అఫీషియల్స్ వస్తే తిరగబడి నువ్వు కోర్టులోకి వెళ్ళి పంపిస్తావు. ఏది నీ ఆఫీస్కి? నీ అయ్యే జాగిరా ఆఫీసు? ఈ కలెక్టర్ ఆఫీసు నీ అయ్యే జాగిరా? మా పేదోళ్ళు, మా గుడిసోళ్ళు, మా ఏసీరెడ్డోళ్ళు తీసేస్తే మేము పోతే అక్కడికి పోతే నీ కలెక్టర్ కట్టుకున్నారా భయ్, కలెక్టర్ ఆఫీస్ కట్టినరా భయ్, ఆ కలెక్టర్ ఆఫీస్ నువ్వు కూర్చున్నావు. ఇది త్యాగాల జనగామ. ఇక తీసిపెట్టాడు, రెచ్చగొట్టుడు కాదు సార్. రా, నేను నిజం చెప్తున్నా. మా గుడిసెలను తీసేసి మా ఇల్లు తీసేసి అక్కడ కలెక్టరేట్ కట్టారు. దాంట్లోకి పోవడానికంటే ఈ వాహనాలు పోతారు. అరే కలెక్టర్ కాంప్లెక్స్ కట్టినప్పుడే దాంట్లో పార్కింగ్ ప్లేస్ అని ఉన్నది. నీకు గాయంగా గమాక్ లేకపోతే ఎట్లా చెప్పు? నీకు గట్టిగా ఈ జనగామ నుంచి సంకేతం పంపుతున్నాం. నీ పార్టీ గల్లతో ఈ సందీప్ కుమార్ ఝా రోజు రోజుకు నీ పార్టీని గండి కొడతాడు, నీ పార్టీని గంగలగలుగుతాడు. సందీప్ కుమార్ ఝా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది. ఇది ఖచ్చితంగా ప్రతిరోజు 1000 ఓట్లు మీ పోయినట్టే అని రాసుకోండి. ఈరోజు ఈ వేదిక మీద చెప్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, మీకు చాలా స్పష్టంగా చెప్పినాం కదా బీఆర్ఓలను ఏక్రమయ్య అని. ఈ బీఆర్ఓలను వేసుడేంది, ఈ తీసుడేంది, మా ప్రజల్ని ఇట్లా చేసుడేంది? అంటే జనగాం అంటేనే ఉరికించి తరిన విషయం తెలవదా? ఎందుకట సాయుధ పోరాటంలో జనగాం నువ్వు మళ్ళా సిరిసిల్ల పాల్గొనడం. నువ్వు బీహార్ ఐఏఎస్ ఆఫీసర్లు వద్దు అని నిర్ణయించిన ఆ రోజు నీకు గుర్తు చేస్తున్నాం. ఈ రోజు అదే బీహార్ ఐఏఎస్ ఆఫీసర్ను మా తల మీద రుద్దినందుకు నీకు గట్టిగా ఈ జనగామ నుంచి సంకేతం పంపుతున్నాం. నీ పార్టీ గల్లతో ఈ సందీప్ కుమార్ ఝా రోజు రోజుకు నీ పార్టీని గండి కొడతాడు, నీ పార్టీని గంగలగలుగుతాడు. సందీప్ కుమార్ ఝా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది. ఇది ఖచ్చితంగా ప్రతిరోజు 1000 ఓట్లు మీ పోయినట్టే అని రాసుకోండి. ఈరోజు ఈ వేదిక మీద గురించి చెప్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, మీకు చాలా స్పష్టంగా చెప్పినాం కదా బీఆర్ఓలను ఏక్రమయ్య అని. ఈ బీఆర్ఓలను వేసుడేంది, తీసుడేంది, మా ప్రజల్ని ఇట్లా చేసుడేంది? అంటే జనగాం అంటేనే ఉరికించి తరిన విషయం తెలవదా? ఎందుకట సాయుధ పోరాటంలో జనగాంకు నువ్వు మళ్ళా సిరిసిల్ల పాల్గొనలను తీసుకొచ్చి మన జనగాం వేస్తావు. అరే ఉంటే ఏమన్నా రేవంత్ బీఆర్ఎస్ ఉంటే ఏమైనా చూసుకోండి. మా ప్రజలతో ఏంది? మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. బీఆర్ఎస్ చూసుకుంటే చూసుకోండి. అక్కడ ఈ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి మా మీద దగ్గర పెట్టుడైంది. నాకు అర్థం కాదు. నీకు ఏమాత్రం ప్రజాపాలన అని ఉంటే ముందు ఆ ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేయండి. ఎందుకో చెప్తా. నెంబర్ 1, ఎందుకు బదిలీ చేయమని అడుగుతున్నారో చెప్తా. నెంబర్ 1, ఆయన ప్రజలకి దగ్గరికి రానివ్వడు, ఆయన ప్రజల్ని దగ్గరికి తీసుకోడు, ఆయన నియంతృత్వ పోకడ ఉంది, ఆయన అనుకున్నదే చేస్తాడు. ఆయన ఎవరు కట్టమనలే బాత్రూంలో అవన్నీ ల్యాండ్లు తీసుకొని ఆయన మొత్తం ప్రజా సంబంధ దుర్వినియోగం చేసాడు చెప్పమనండి. జస్ట్ కలెక్టర్ వచ్చి చౌరస్తా మీద చెప్పాలి, నువ్వెందుకు మా ప్రజా సొమ్ముతో క్యాంపస్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నావు, ఎంత కన్స్ట్రక్షన్ చేసుకున్నావు ఆ జనగామ ప్రజలు చెప్పాలి.
నీకు ఎందుకే ఉన్నది సరిపోకు నా బాత్రూమ్లు నీకు ఎవడిచ్చిండే ఆ బాత్రూమ్ మా పైసలు పెడతాడు రావు రా వచ్చి చెప్పు జనగామతో వస్తాను రైట్ నేనుంటే అక్కడ నిలబడతారా నా మీద కేసేస్తావా ఎన్ని కేసులు అన్నాయి సాధికలి అడ్వకేట్లు నువ్వు ఎన్ని కేసులు అన్నాయి కలెక్టర్ జాగాలికి నేను ఇక్కడ సవాల్ విసురుతున్నాను నువ్వు నా మీద 100 కేసులు వేసుకో రైట్ సార్ ఇక్కడ ఇక్కడ వెళ్తున్నారంటే సరే ఆడ పెట్టుకున్నాక 2 రోజులకే లొల్లు అయింది ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు ఏం కదా అని లొల్లు పెట్టిస్తారు లొల్లు పెడితే మళ్ళీ అక్కడి నుంచి తీసి వేరే దగ్గర పెడితే వేరే దగ్గర కూడా లొల్లు పెట్టిస్తారు ఆ నుంచి తీసి ఇక లొల్లు అవుతుందని మళ్ళీ డిఆర్డీఓ మేడానికి కలెక్టర్ సార్కు అక్కడ చెప్పినాం సార్ చెప్తే వాళ్ళు ఇక్కడ పెట్టుకోరమ్మని అక్కడి నుంచి అప్పుడు ఆ సారు ఇక్కడ పెట్టింది సార్ ఇక్కడ పెడితే ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చి డబ్బలు దొంగతనం లెక్క దొంగల లెక్క నాట్యం తీసుకొని పోయిండు మాకు ఇప్పుడు పరిస్థితి 2 నెలల నుంచి కూలి చేసుకున్నామంటే కూలి లేకుండా అయింది వ్యాపారం చేసుకుంటామంటే ఇది కూడా లేకుండా అయింది సార్ మేము ఎట్లా బతకాలి మా పిల్లలు మేము ఆగమైపోయి ఇప్పుడు 2 నెలల నుంచి జరుగుతున్నాం సార్ ఇంకా ఎవరు చేస్తున్న న్యాయం మీరే చేయాలి సార్. కలెక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది సమస్యలు ఎంత జటిలంగా ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనేది కలెక్టర్, జిల్లా కలెక్టర్. ఎట్లాంటి సమస్యనైనా పరిష్కరించి మనకు ఒక మార్గం చూపెడతాడు అనేటువంటిది ప్రజలలో ఉండకపోవచ్చు. కానీ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అధికారే ప్రజలకు సమస్యగా తయారయ్యాడు జనగామ. అంటే జనగామ జిల్లా యొక్క దురదృష్టమా ఇది అదృష్టమా కానీ జనగామ జిల్లా మాత్రం ప్రజలు ఈ గడ్డలో పుట్టిన ప్రజలందరూ కూడా శ్రమించకుండా మనకి ఏమి రాదు అన్నట్టుగా బీహార్ కాదు వాళ్ళ పాత ముఖ్యాలను కలిగిపోతున్న వాళ్ళు భారతదేశ చరిత్రనే లిఖించిన వాళ్ళు ఏ సామ్రాజ్యం వచ్చినా ఎవరు వచ్చినా ఏదున్నా కానీ ఈ యొక్క పోరాటాల కట్టనించే ఆ పునాదిరాలను పిగిలించినది ప్రతి వాళ్ళు కూడా ఎగ్జాంపుల్గా ఈ యొక్క తెలంగాణలో జనగా ప్రాంతాన్ని తీసుకుంటారు కాబట్టి జాగ్రత్త ఉండాలి. కలెక్టర్ గారు ఇకనైనా మీరు పెట్టిన టైం ప్రకారంగా 20 రోజుల లోపల ఈ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవాలి, ప్రజలతో మమేకం కావాలి. నువ్వు ప్రజల కోసం వచ్చినవి అంతేగాని మేము వచ్చి నీకు నమస్కారాలు పెట్టవలసిన అవసరం లేదు. మా అందరికీ నువ్వు ఒక జీతగానివి కాబట్టి నువ్వు మేము చెప్పినట్టు మీరినాలా మా సమస్యలు పరిష్కరించాలి. అంతేగాని నువ్వు మా మీద ఎక్కి విత్తనాలు చేసేది ఎక్కడిది ఇది మాత్రం దీన్ని ఇంకో తేలుగా వదిలిపెట్టము. అన్ని రాజకీయ పార్టీలు కూడా అభిమానవంతులు అందరూ ఏకమవుతారు. ఎక్కడి దాకా తీసుకుపోతారు. నిత్య పోరాటాలు చేసే ఈ పురిటి గట్టల నీకు కూడా దాడి లాగుతుంది. సిరిసిల్లలో ఊపినట్టు ఇక్కడ ఊపుతా అంటే మాత్రం పద్ధతి కాదు, మార్చుకో. ప్రకటన చేసి కోటి మహిళల్ని కోటీశ్వరి చేశానన్న రేవంత్ రెడ్డి జనగామ జిల్లాలో ఆమెకు సమైక్య శ్రేణి నుండి వచ్చిన డబ్బులతోటి మొదటి మెట్టు ఎక్కిన మహిళల్నే కింది దించిన ఈ కలెక్టర్ని జనగామ జిల్లా నుండి తరిమి కొట్టేదాకా జనగామ జిల్లా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి తనను వెళ్ళగొట్టేంత వరకు మనము పోరాడుతూ తన చేసిన ఒక మహిళకు చేసిన అన్యాయం ఏదైతే ఉందో తనని వెళ్ళగొట్టేంత వరకు మనందరం ఐక్యంగా ఉంటూ ప్రజా సంఘాలు మీరందరూ కూడా తోడుండాలనేసి కోరుకుంటున్నాం. ప్రజలకు అడుగు వర్గాల వాళ్ళకి ఏ రకంగా చెందాయో మీరు ప్రణాళిక రూపొందించుకొని అధికారుల చేత ఆ పనిని ప్రభుత్వ ప్రజాపాలన ఏదైతే రేవంత్ రెడ్డి గారిని కలగలుగుతున్నారో ప్రజాపాలనను ప్రజలకు చేరువయ్యేలాగా మీరు మీ వైఖరి ఉండాలి తప్ప ప్రజా సంక్షేమం కాకుండా మీరు నియంత్రణతో పోగడలకు కనుక మీరు వెళితే జనగామ నిజంగా సాదిపల్లి సార్ చెప్పినట్టు జనగామ జిల్లా రాకపోతే ఎట్లా రాదో బిడ్డ చూస్తామని చెప్పేసి జనగామ జిల్లా అందరినీ ఒక జిల్లా జేఏసీగా పెట్టుకుని కార్మికులు, కర్షకులు, రైతులు, వివిధ పార్టీలకు అతీతంగా పోరాటం చేసి జనగామ జిల్లాను సాధించుకున్నటువంటి చరిత్ర ఈ జనగామ జిల్లా ప్రజలకు ఉంది. జనగామ జిల్లా ప్రజలకి ఈ మట్టికి ఒక చైతన్యం ఉంది. ఏదైనా పోరాటాల ద్వారా సాధించుకోవచ్చు. ఒక పోరాటం ద్వారా కొంత మేరకు ఏమైనా నష్టం జరిగింది వాటిల్లొచ్చు, కానీ మన ఫైండే ఏదో రకంగా నేను ఒకసారి చూసిన పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు తరగతుల యొక్క సామాజిక స్పృహ కోల్పోయి
వారు ఐఏఎస్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎలా సెలెక్ట్ అయ్యారో మాకు క్వశ్చన్ మార్క్గా ఉన్నది. నేను అనుకుంటాం మారిపోయిన నిలబడుతున్నాడు ఆయన. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ అయితే వారు వచ్చినప్పటి నుండి రోజు పేపర్లో ఎక్కడ జరుగుతుంది, వాళ్ళు చేసే దుశ్చర్యలు అన్నింటినీ ఖండిస్తూ వామపక్ష పార్టీలు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ చేస్తున్నాయని మేము గమనిస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఈ సమావేశాన్ని వచ్చేసిన మిత్రులందరికీ, రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘ నాయకులకు అందరికీ ఏ విషయమైనా అక్కడికి వచ్చిన అధికారులు కూడా ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, మిగతా అధికారులు కూడా వాళ్ళు అడిగినా కానీ వారు ఏ ఒక్కరు కూడా కనీస సమాచారం లేదు. ట్రాక్టర్లకు సంబంధించింది మనం ఇసుక లోడ్ చేసుకున్న అదిపోయి ఇసుక మనం తీసుకుపోయి ఇల్లు కట్టుకుందాం అనిపోయి కనుకుంటా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నారు. ట్రాక్టర్లు వాళ్ళ యాజమాన్యం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ట్రాక్టర్ వచ్చేసి 5 లక్షలు 6 లక్షలు విలువ చేస్తే కానీ ఈ కలెక్టర్ గారు ఏదో రూపాయన వాళ్ళ లక్ష కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ప్రజాభవన్లోకి ఇట్లా పోతారా మీరు, ప్రజాభవన్లోకి ఆశ్రమంలోనే పోతారు, అందరినీ ఆహ్వానించారు అని అంటారు. ప్రజాభవనం వేరు, కలెక్టరేట్ వేరు. ప్రజాభవనం పాలించే భవనం, కలెక్టరేట్ అనేటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే భవనం. ఆఫీసర్ అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి. నువ్వు ప్రజాభవనంతో పోల్చుకుంటున్నావు అని అంటే నేను కలెక్టర్ గారు అనుకుంటున్నావా, లేకుంటే సిసిఎస్ అనుకుంటున్నావా, లేకుంటే సీఎం అనుకుంటే ఏమో అర్థం కాని పరిస్థితి అనేటువంటి ఇక్కడ ప్రజల్లో సందేహం అనేటువంటి వ్యక్తమవుతున్నటువంటి ఉంది. కాబట్టి ఒకటే అంశం, నిజంగా కూడా రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా ఏకంగా అవసరమైన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు అనేటువంటి వచ్చినాయి. ప్రజా సంఘాలకు అభినందనలు, ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందన. రాజకీయ పార్టీ మాట్లాడి మేము టార్గెట్ ఏదో జిల్లా అన్ని పార్టీలకు సంబంధించి జిల్లా అధ్యక్షులను లేకుంటే చైర్మన్ కాదు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధి ఎవరు ఉన్నారు కానీ జిల్లా అయ్యి మీ అభిప్రాయం ఏముంటుందో చెప్పండి. మీ అభిప్రాయం ఆయన కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పండి, లేదు అని అంటే లేదు అని చెప్పండి. లేనప్పుడు మనం ఏం చేద్దామనేటువంటి మెజారిటీ మైనారిటీ అనేటువంటి ఒక తీర్మానం వస్తుంది కదా, దాని ప్రకారం మనం వెళ్ళాలి. రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్న నేపథ్యంలో ఆ ప్రజల కోసం మనం పోరాడాల్సిన నేపథ్యంలో ముందుకు రావాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా రాజకీయ పార్టీలకు అనేటువంటి ఉంటుంది. నిజంగానే సాధికార సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రజలకు మీరు ఈ ప్రజల సమస్యలకు సంబంధించిన మీరు వచ్చే ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాలేదనుకో ఏం చేస్తారు. రేపు ఓటుకు సంబంధించిందో మిగతా అంశాలకు సంబంధించి కూడా తెర మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని తిరస్కరించే పరిస్థితులు ఎటువంటి ఉంటుంది. ఎవరైనా మాట్లాడినా వాళ్ళను కక్ష సాధింపు ఏర్పడి కలెక్టర్ అనే వాతావరణం సృష్టించడం కోసమే ఇది చేసిందని చెప్పేసి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అందుకనే ఇవాళ మొట్టమొదటి వాళ్ళ తర్వాత ఇంకోటి మీద పడ్డారు, ట్రాన్స్పోర్ట్ రంగం మీద పడ్డాడు, ఇసుక మీద పడ్డాడు, మైనింగ్ మీద పడ్డాడు. ఇక్కడితో జనగామలో పెద్ద మైనింగ్ జరుగుతూ ఉన్నది. ఈ మైనింగ్ వల్ల కోట్లాది రూపాయలు ఈ లారీలతో ఈ ఇసుక వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు అన్నట్టు ఒక ఆలోచన కలెక్టర్ గారు చేస్తా ఉన్నారు. అయితే దానివల్ల ఒక ఇసుక వాళ్ళకి నష్టమా, ఆ యజమానికి నష్టమా అని చెప్పేసి అంటే యజమానికి కాదు నష్టము, మొత్తం యావత్తు జనగామ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ యజమానులకు నష్టంతో పాటుగా వాళ్ళ ఈఎంఐ కట్టలేని పరిస్థితి. ఎవరైనా సార్ వాళ్ళు పేదోడు చూడండి అని చెప్పేసి కనుక ఎవరైనా పైరవి చేసిననుకో వానికి మరింత ఫైన్ రాస్తా ఉన్నాడ. అంటే ఈ రకంగా ఇవాళ జనగామ జిల్లాను జనగామ పక్కన ప్రజల్ని మొత్తం ఇవాళ ఇబ్బంది పెట్టే ధోరణి కలెక్టర్ గారు అయితే ఉన్నది. ఇవరాక మన వాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు. ఒక పరిపాలన అధికారులు నేను ఇంతకుముందు 3వ వార్డు గెలవగానే నేను సార్ని కలవడానికి కలెక్టర్ కలవడానికి పోయినా, అయినా కూడా విశాఖపట్నం కలెక్టర్ కలవడానికి పోయినా కూడా కలవలేదు. మరి నా వార్డు నుంచి నేను మెమోరం ఇయ్యనికి పోయినా కూడా ఒక ఏంటి హాస్పిటల్ కానీ మనం చిట్టి రాసి డాక్టర్ దగ్గరికి ఎట్లా పోవాలో తన దగ్గర కూడా అట్టే పోవాలని ఒక చిట్టి రాసి పంపిస్తే నా చిట్టి చూసి నా దగ్గర నుంచి నేను కలవను అని నాకు కలవలేదు. నేను మళ్ళీ జైలు కలెక్టర్కి ఈమెని చెప్తే నేను అక్కడికి పోతే కూడా వాళ్ళు కూడా తీసుకోలేదు. నేను సందీప్ కుమార్ చాకు మరీ చెప్తున్నా, వనితా టీ స్టాల్ మీద నువ్వు ఎట్లయితే కుట్రవంతునవో ముందు జనగామ నుంచి పోయేదాకా నిన్ను ఖచ్చితంగా నిలబడేదాకా నేను కళ్ళ పట్టణము నేను ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారం. నిధులు నిర్వహించడానికి ప్రజల పక్షాన నిలవడానికి వచ్చిన మీరు మారాల్సిన అవసరం ఉంది. మీరు మారకపోతే నేను చెప్తాం కదా, తెలంగాణ గడ్డకున్న రక్షణ చెబుతాం. ఈ జిల్లా నేను మాట తప్పుతున్నాను కేసీఆర్ గారు అంటే ఆ కేసీఆర్
వస్తే ప్రజల హక్కులను కావాలొస్తే ఎవరు ఇక్కడ అంగీకరించరు. ఎవరు తిరుగుబాటు జరిగే ముందే కలెక్టర్ నినాదం రాకముందే మీరు మారాలని సిపిఎం పార్టీగా వారి దృష్టికి తీసుకువస్తూ మనం ఈ పోరాటాన్ని ఇద్దరితోని మనం ఆపేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలను, కూలిన జనాన్ని, షావుకారులను, వ్యాపారులను అందరినీ కూడా కట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ఈయన సహాయపడడానికి మనం సిద్ధం కావాలని మా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ జనగామ జిల్లా వైఖరిని నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షులు బొట్ల శేఖర్ గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, పోరాటాలకు ముందుండి పోరాటం చేస్తున్నటువంటి మా పార్టీ అధ్యక్షుడు మల్లన్న గారి పాత్ర కూడా ఈ కలెక్టర్ నేతృత్వ పోకడలకు తీసుకురావడానికి, ఈ జనగామ కలెక్టర్ ఆఫీసును కూడా ప్రకటించడానికి, వారిని కూడా ఇక్కడికి తీసుకురావడానికి మేము మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వారు ఏదైతే పేద ప్రజలకు సేవలు చేయవలసిన పోయి అగ్రవర్గాలకు అంటే ధనికులకు కొమ్ము కాస్తూ పేద ప్రజలు పొట్టకూడదు. మరి ఇక్కడ చూసాడు, ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రైతులు, కార్మికులు, ట్రాక్టర్స్, జేసీబీ యజమానులు, డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులను కూడా వదిలిపెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి నేను తలపడానికి ఎక్కడ అవ్వలేదు, నేను ఎట్లయితే ఒక ఇన్స్టిట్యూట్ మీటర్ ఒక ట్రాఫిక్ ఉంటాయి, దానికి ఏమంటారు 45 రూపాయలు కట్టాలి. అంటే 130 రూపాయలు కట్టాలి. 130 రూపాయలు ఎట్లా కట్టాలి? ఆ లారీ నంబర్, ఆ తీసుకపోయే ట్రాఫిక్ నంబర్ ఇప్పుడు అదే తీసుకొని పోయి బ్యాంకులో డీడీ తీయాలి. డీడీ తీసుకొని పోయి కలెక్టర్ ఒక ఆఫీసర్ పెట్టి వారి దగ్గర తీసుకుపోతాం. ఆయన ఏం చెప్తాం, ఇంకా కట్టిస్తాము, 2 గంటలు ఇస్తాము, సాయంత్రం అవుతాము. సాయంత్రం అయ్యి ఆయన ఇచ్చే వరకు ఇక్కడ ఉన్న లారీ ఉండదు, ఆ కార్డు ఉండదు. అది ఏం కావాలి, మళ్ళీ ఏం చేయాలి, ఇదంతా వీలైతే లేదంటే కూడా అదే ఉంటుంది రోజు. మేమేం చెప్పలేము, వీళ్ళు అంటారు, ఆయన రాలేడు. ఇదంతా చాలా క్రిటికల్గా ఉంటుంది. దీనివల్ల ట్రాక్టర్ ఓనర్సు, డ్రైవర్లు మరి ఉపాధి కోల్పోతారు. మళ్ళీ ఒక్కరు పని చేస్తూనే ఉంటారు. కళ్ళు 2 కాళ్ళు కొట్టుకపోయి అది ఏదో పని చేసుకుంటారు, అది కూడా రాలిస్తారు. ఇది చాలా నిరంకుశంగా ప్రవర్తించాడు. కాబట్టి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.